భారత్ పాక్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మిసైల్ శకలాలు కనిపిస్తూ ఉన్నాయి. పాక్ దాడులను ధీటుగా భారత్ తిప్పికొడుతోంది. చాలా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులను కొనసాగిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వందల చోట్ల మిసైల్ శకలాలను మనం కనుగొనవచ్చు. పంట పొలాలు, ఎడారి ప్రాంతాల్లో ఈ మిసైల్ శకలాలు పడిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మిసైల్స్ను భారత్ ఆర్మీ ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తోంది. S-400 ఆకాష్ L-70 ఎయిర్ క్రాఫ్ట్లతో మిసైల్స్ను ధ్వంసం చేస్తోంది. భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా మిసైల్ శకలాలు దొరుకుతున్న పరిస్థితి. పాక్ దాడుల్ని ఎప్పటికప్పుడు ధీటుగా తిప్పికొడుతోంది భారత ఆర్మీ. భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా ఈ మిసైల్ శకలాలు దొరుకుతున్న పరిస్థితి. పంట పొలాలు అలాగే ఎడారి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మిసైల్ శకలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో ఈ మిసైల్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తోంది భారత ఆర్మీ. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. డ్రోన్కి సంబంధించిన దాడులకు సంబంధించిన విజువల్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద ఎత్తున మిసైల్స్ యొక్క పార్ట్స్ కానివ్వండి పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. పాక్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు కూడా చేస్తోంది. పాక్లోని 4 నగరాల్ని టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ. అర్ధరాత్రి పెషావర్, లాహోర్, ఇస్లామాబాద్ అలాగే రావుల్పిండిలో కూడా దాడులు చేసింది. అయితే భారత్ పాక్ సరిహద్దుల్లో ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత 2 రోజులకి ఇప్పటికీ తేడా చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా అర్ధరాత్రి పూటే మేజర్ దాడులకి పాల్పడింది పాకిస్తాన్. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా పలు చోట్ల డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది పాకిస్తాన్. అయితే భారత ఆర్మీ ధీటుగా స్పందించి వాటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వరుసగా 2వ రోజు నిన్న చీకటి పడగానే డ్రోన్లతో దాడి చేసింది పాకిస్తాన్. మొత్తం 11 లొకేషన్స్లో దాడులకు దిగింది పాకిస్తాన్. యూరి, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లతో పాటు ఇటు జమ్మూ, సాంబా సెక్టార్ అలాగే పఠాన్కోట్, ఫిరోజ్పూర్, పోఖ్రాన్, అమృత్సర్లో కూడా ఈ డ్రోన్లతో దాడి చేసింది. ఎక్కడికక్కడ పాక్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిన పరిస్థితి. దానికి సంబంధించిన విజువల్సే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటు అమృత్సర్లో కావచ్చు, అటు జైసల్మేర్లో కావచ్చు, మరోపక్క జమ్మూలో కావచ్చు ఎక్కువగా డ్రోన్ దాడులకి ప్రయత్నించింది పాకిస్తాన్. అవి కూలిపోయిన మిసైల్స్ శకలాలు కావచ్చు, లేకపోతే డ్రోన్ శకలాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున దొరుకుతున్న పరిస్థితి. ఏవైతే విధ్వంసం చేశారో ఆ డ్రోన్ శకలాలు జనావాసాల మీద పడి కొన్ని చోట్ల ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం వీక్షిస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు వందల సంఖ్యలో డ్రోన్లను భారత్ బలగాలు కూల్చేశాయి. ఎల్ఓసిలో అయితే చొరబాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎల్ఓసిలో చొరబాటు ప్రయత్నాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా అడ్డుకట్ట వేసింది భారత ఆర్మీ. దాదాపు 30-40 చోట్ల ఈ చొరబాటు ప్రయత్నాలైతే జరిగినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం డ్రోన్ శకలాలు. సరిహద్దు ప్రాంతాల్లో వందల చోట్ల ఈ మిసైల్ శకలాలు దొరుకుతున్న పరిస్థితి. పంట పొలాలు, ఎడారి ప్రాంతాల్లో మిసైల్ శకలాలు పడిపోయి కనిపిస్తున్నాయి.